హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో అరౌండ్ 30,000 రూపీస్ దగ్గరలో, టు బి ప్రిసైజ్ చెప్పాలంటే కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 33,000 రూపాయల్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. జూన్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏదైనా స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవడా ట్రై చేయండి. ఇప్పుడు నేను రికమెండ్ చేసే ఫోన్ ఇప్పుడు షామీ దగ్గర ఉన్నాను. నేను రెడ్మీ టర్బో 5 చైనాలో కూడా అదే పేరుతో లాంచ్ అయింది. ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఈ ఫోన్ మీద ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను. రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం, ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం 33,000లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. ఇవి కాకుండా నీకు మంచి ఫోన్ ఏం దొరకలేదా అని చెప్పంటే, ఇంతకు ముందు 30,000 రూపీస్లో మనకి iQOO Neo 10 ఉండేది, OnePlus Nord 5 ఉండేది, లేదా OnePlus Nord 4 ఉండేది. ఇప్పుడు దాని ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? Nord 4, Nord 5 ఏమో 40,000, 45,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయినాయి. iQOO Neo 10 కూడా 40,000 రూపాయల దగ్గరలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడున్న కండిషన్స్లో రెడ్మీ టర్బో 5 మాత్రం మంచి ఫోనే. దీని పోకో ఫోన్ రీబ్రాండ్ అని చెప్పని కూడా అంటున్నారు. ఆల్మోస్ట్ రీబ్రాండే. మనం ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి గుర్తుపెట్టుకోండి. అండ్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నా జూన్ 4వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. ప్రైసింగ్ చూసుకుంటే రెడ్మీ టర్బో 5 8GB 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 33,750 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే వస్తుంది. మంచి ప్రైస్ అనే చెప్పొచ్చు. 256GB వేరియంట్. ఫ్రేమ్ మొత్తం కూడా షామీ 17Tలో మెటల్ ఫ్రేమ్ ఇవ్వలేదు వీళ్ళు. రెడ్మీ టర్బో 5లో మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఏరోస్పేస్ గ్రేడ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP68, IP69, IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉందని చెప్పొచ్చు. దాని పరంగా డౌట్ లేదు. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 4 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ పరంగా అన్ని రకాలుగా ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. 8500 అల్ట్రా కాబట్టి ఇదే ప్రాసెసర్ మీకు 50,000 రూపాయల దగ్గరలో కూడా దొరుకుతున్నాయి ఓపో లాంటి డివైజెస్ లో. సో ప్రాసెసర్ పరంగా ప్రాబ్లం లేదు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. LPDDR5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేశారు. Antutu స్కోర్ 2.3 మిలియన్ ప్లస్ స్కోర్ చేసింది. BGMI మీరు 120 FPS లో ఆడుకోవచ్చు. COD కూడా 120 FPS లో ఆడుకోవచ్చు. 6.59 స్క్రీన్ తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. AMOLED డిస్ప్లే 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 120 Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసింది. ఈ 33,000 రూపీస్ సెగ్మెంట్ లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేసే 1-2 ఫోన్స్ ఇది ఒకటి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వాల్యూమ్ బూస్టర్ కూడా ఉంటుంది. అండ్ వాకీ టాకీ లాంటి ఫీచర్స్ 1 కిలోమీటర్ లోపల ఉంటే మనం వాకీ టాకీ లాగా ఎటువంటి నెట్వర్క్ లేకుండా కాల్ చేసుకోవచ్చు కదా, ఆ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అండ్ ఇంకా సిగ్నల్ బ్యాండ్స్ పరంగా 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఎయిర్ బ్లాస్టర్ లాంటి సపోర్ట్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది. రిమోట్ కంట్రోల్ లాగా మీ ఏసీని కానీ టీవీని కానీ సెటప్ బాక్స్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. మీకు కొంచెం ఈ కాంటెంట్ కనుక వర్తుంది అని ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కానీ ఓన్లీ థింగ్ నేను కొంచెం స్ట్రెస్ చేసి చెప్పండి, నాకు నచ్చనిది ఈ ఫోన్స్లో ఏంటి అంటే, ఇక్కడ కూడా నేను చెక్ చేశాను MI షోరూంలో రెడ్మీ టర్బో 5 నాకు చైనీస్ వేరియంట్లో కెమెరాసే సరిగ్గా నచ్చలేదు. సో కెమెరాస్ ఒక్కటి దీంట్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. 30,000 సెగ్మెంట్ లాగా అనిపించదు మనకి. 20,000 రూపాయల్లో కెమెరా చూసినట్లు అనిపించింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. బ్యాక్ సైడ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 882 సెన్సార్ యూజ్ చేస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. వీడియో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 1080p 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి మాత్రం 4K సపోర్ట్ లేదు. బ్యాటరీ 7540 mAh బ్యాటరీ. 100 వాట్ హైపర్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 27 వాట్ వైడ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. కేబుల్ యూజ్ చేసుకొని మీరు వేరే ఫోన్ కి 27 వాట్లో ఛార్జ్ చేయొచ్చు. HyperOS 3.0 మీద వస్తుంది. బేస్డ్ ఆన్ Android 16. అప్డేట్ పాలసీ సేమ్ Xiaomi 17T లాగే 4+6 years అప్డేట్ పాలసీతో ఈ ఫోన్ వస్తుంది. సో ఓవరాల్ ఎంటైర్లీ 33,000 రూపాయల్లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనే చెప్పొచ్చు. ఎక్సెప్ట్ కెమెరాస్ ఒక్కటి మీరు ఎక్కువ ప్రయారిటీ పెట్టుకోకపోతే ఈ ఫోన్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.